హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఉగాది సందర్భంగా నేనైతే ఒక చిన్న వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మా ఇంట్లో ఎలా ఉగాది చేసుకుంటాము ఏమనేసి తక్కువే తీసినాను. వీడియో అయితే ఫుల్ వీడియో అయితే తీయలేదు. చాలా అంటే చాలా తక్కువ తీసినాను. పూలైతే ఇలా కట్టేస్తున్నాము. అంటే ఫోటోలకి అన్నిటికీ కావాలి కదా, అందుకనేసి ఇలా అయితే మామూలుగా అయితే నేను ముందు రోజే కట్టేస్తాను, కానీ ఈ రోజు ఏమో లేట్ అయింది. మా ఆయన పూలు తెచ్చారు, అందుకనేసి ఇలా మార్నింగ్ అయితే కూర్చునేసినాము. పూలు కట్టేసిన తర్వాత ఇంకా నేనైతే కట్టినది ఇలా వచ్చింది. మా ఆయన కట్టడం తెలియదు అనేసి సరే కుడతానన్నారు. సరే కుట్టేసాను నేను. ఇంకా మా కొడుకు అయితే దానంతా జోడిస్తా అన్నాడు. నేను జోడిస్తానని సరే జోడించరా అనేసి వదిలేసినాను. ఎలా జోడించాలి ఏమనేసి అడుగుతా అన్నారు. ఓహో ఇలానా అనేసి వాడే కట్టేస్తా అన్నాడు. తలుపులకన్నీ వాడే వేసినారు. ఇంకా మామిడి ఆకులు కూడా కట్టేసిన తర్వాత ఇలా పూలు తోరణాలు కట్టేసుకొని ఇంకా ఇంట్లో పూజకన్నీ రెడీ చేసేసి ఇంకా చేను దగ్గరికి వెళ్తాము. మా ఊర్లో అయితే ఉగాది పచ్చడి అలా ఏం చేసుకోమన్నమాట. మా ఆయన నేను వదిలేసి వెళ్ళింటే మా ఆయన కట్టినారు చూడండి పువ్వులు. చాలా బాగుందంటాను నేను. అంటే అవి తెగి పడిపోతా ఉన్నాయి. సరేలే బాగుంది ఉండనిలే అనేసి నేను అలా అయితే వదిలేసినాను. ఇంకా వంటలు అయితే ఇలా రెడీ చేసేస్తా ఉన్నాము. ఇంకా వంటలన్నీ చూపిలేదు. అన్నము, సాంబారు, తర్వాత అప్పడము, వడ అన్నీ చేస్తాము. కాకపోతే అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే తీయలేదు, మర్చిపోయినట్టున్నాను. ఇంకా ఇలా అయితే గబగబా అన్నీ చేసి ఇంకా చేను దగ్గరికి అయితే బయలుదేరాలి. చేను దగ్గరికి బయలుదేరే ముందు అయితే ఇట్లా వంటలన్నీ కంప్లీట్ చేసి తర్వాత వెళ్దాంలే అన్నట్టు ఇంకా ఇలా రెడీ చేస్తా ఉన్నాము. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత చేనుకి పోయేసి మొక్కొని వచ్చి తర్వాత ఇంట్లో మొక్కుతామన్నమాట మేము. ఉగాది పచ్చడి అలా ఏం చేసుకోము, కాకపోతే వేపాకు బెల్లం అంటాము, అది చేస్తాము. ఇక్కడ వచ్చేసి గంగమ్మ గుడి దగ్గర మొక్కొని రమ్మనేసి మా అబ్బాయిని పంపించినాము. మా అబ్బాయి అయితే ఒక చిన్న వీడియో తీసుకొచ్చారు. ఇక్కడ పోయేసి ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేసుకొని ఇట్లా ఒబ్బట్లన్నీ ఇలా పెట్టేసి ఇంకా అన్నీ మొక్కేసి అయితే వచ్చేస్తారనమాట. ఇంకా ఇలా చేసుకొని వచ్చిన తర్వాత చేను దగ్గర పోయేసి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళకంతా బట్టలు పెట్టి ఇంకా అక్కడైతే మొక్కుతాము. అంటే మామూలుగా సంక్రాంతి టైంలో పెడతారు అందరూ. కాకపోతే మా ఊరు సైడు మా సాంప్రదాయం ఎలా అంటే మేము ఇప్పుడు పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఉగాది అంటే మేము పెద్దలకి మొక్కుతామని. మామూలుగా దేవుడు ఏ దేవుడు అట్లా ఏమి ఉండదు కదా, ఇప్పుడైతే పెద్దలకు మొక్కడం అనేసి మేమైతే ఇలా పెట్టుకుంటాము సాంప్రదాయంగా. అక్కడ అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఇలానే చేస్తాము. గంగమ్మ గుడి దగ్గర అయితే ఏదో కట్టె దొరికింది మా కొడుక్కి. ఆ కట్టెని పట్టుకొని వీళ్ళు ఆడుకుంటా అన్నారు. అంటే ఈ కట్టె వంపు సొంపులు భలే తిరిగింది, అందుకనేసి ఇలా అయితే వదిలిస్తా అన్నారు చూడండి. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఏదో అనిపించింది, కాకపోతే ఇది కట్టె, వేరైతే ఏది కాదు, కానీ వేరే రకాలుగా అనిపించింది నాకు. ఇది చూడండి, ఇట్లా పూజ అంతా ఇది చేను దగ్గర చేస్తాం మేము. పెద్దలకు మొక్కుతామంటాం కదా, ఇట్లా బట్టలన్నీ పెట్టేసి ఇలా అయితే చేస్తాము. ఇంకా ఇంట్లో వచ్చేసి ఇలా మొక్కేసి ఇంకా వేపాకు బెల్లము పెద్దలకు మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటామో వాళ్ళకంతా ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటాము. ఇంకా మా కొడుకు అయితే ఇంకా మొక్కుతాను నన్ను కూడా వీడియో తీయమన్నారు. సరేలేదా తీస్తానన్నట్టు తీసినాను. ఇంకా మేమైతే చిన్నగా మా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఒక పొద్దు ఉంటాం కదా, తర్వాత ఈ వేపాకు బెల్లం ఇచ్చేసిన తర్వాత ఒక పొద్దు వదిలేసి తర్వాతే మనమైతే ఇంకా రేపు పండుగ వేరే ఉంటుంది. ఈరోజు పండుగ మాత్రమే ఇది. మా ఇంట్లో అయితే ఇలా చిన్నగా మాకు తగినట్టు మేమైతే చేసుకున్నాము. ఇలా వేపాకు బెల్లం ఇలా ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నాము. మా పిల్లలు అయితే మా కూతురు నాకు మొక్కరా కాళ్ళకి, నేను నీకు పెద్దదాన్ని కదా అంటా అన్నారు. సరే భూమికి మొక్కరా, ఆమె కాళ్ళకి మొక్కొద్దు అనేసి అంటే సరే అక్క మొక్కుతానని ఆమె ఆనందానికి అయితే అందులు లేవన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె, నేను పెద్దదాన్ని నాకు మొక్కు అనేసి. ఇంకా మా పాప అయితే ఇలా అంటే పెద్దలకు మొక్కేసి ఇలా తీర్థం తీసుకుంటారు కదా, అలా అయితే తీసుకుంటా అన్నారు. ఇంకా అందరూ కూడా ఇలా తీసుకున్న తర్వాతే ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మీ ఊరు సైడ్ ఎలా చేసుకుంటారు ఏమనేసి కూడా కామెంట్ చేయండి. మా ఊరు సైడ్ అయితే ఇలా చేసుకుంటారు. పెద్దల పండుగ అనేసి ఈ పండగకి అందరూ బట్టలు అన్నీ కూడా పెట్టుకుంటారనమాట. మామూలుగా మా ఊరు సైడ్ ఇలానే చేస్తారు. ఇంకా మా కొడుకు అయితే బాగా హైట్ అయిపోయినాడు. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు అబ్బాయి చాలా హైట్ అయిపోయినాడు కదా అనేసి. అవునండి, మా అబ్బాయి చాలా హైట్ అయిపోయినాడు. ఇంకా ఇలా అన్నీ మొక్కేసి అయిన తర్వాత మేమైతే ఒక పొద్దుసేదానికి రెడీ అయిపోతా ఉన్నాము. ఇంకా నా గొంతు అయితే సహకరించడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, అందుకనేసి ఈ మధ్య వీడియోలు కూడా చాలా మాట్లాడడం లేదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా లైవ్ వేయలేదనేసి అడుగుతున్నారు చాలామంది. వేసేదానికి ట్రై చేస్తానండి, మీ అభిమానానికి చాలా రుణపడి ఉన్నాను నేనైతే. ఎందుకంటే ఇంత అభిమానించే వాళ్ళు నిజంగా దొరకడం నా అదృష్టం అనుకోవాలి. నాకైతే చాలా హ్యాపీ. ఇలానే ఉండాలని